ఓటమి పాలైన ప్రజా సమస్యల పరిష్కారానికి పాల్పడ్డానని జనసేన నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థి బొమ్మిడి నాయక్ అన్నారు. 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రజలను నమ్మించి మోసగించారని, రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రధానంగా నర్సాపూర్ నియోజకవర్గంలో తాగునీరు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి శాయశక్తులు కృషి చేస్తామన్నారు. అంతేకాదు తీర ప్రాంతాలను పర్యాటక రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారని, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అంటున్న జనసేన నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థి బొమ్మిడి నాయక్తో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నేపథ్యంలో ప్రతి అభ్యర్థులు కూడా ప్రజలను ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ జనసేన అభ్యర్థి అయినటువంటి బొమ్మిడి నాయకర్ గారు. వారిని అడిగి అసలు ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉందో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రచారం ఉన్నది కూడా మేము గత 2 months నుంచి కూడా మరి ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం. మేము అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళే స్వచ్ఛందంగా ఎదురుకొచ్చి మరి మాకు ఏదైతే కూటమి అభ్యర్థిగా నాకు గెలిపించుకునే విధంగానే ప్రజలందరూ కూడా ముందుకు రావడం కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అంటే ఎందుకంటే మరి గతంలో కూడా 2019 ఎలక్షన్స్లో కూడా నాకు నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక చిన్న వర్గానికి నాకు పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు. మరి ఆ రోజు ఎలక్షన్స్లో కూడా నేను చాలా తక్కువలో ఓడిపోవడం జరిగింది. అంటే ఆ రోజు ఓటమి చెందిన ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజలకు అత్యంత దగ్గరగా ఉన్నాను. నేను ప్రజల సమస్యల మీద అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకం మీద అవ్వచ్చు, ఏదైనా కానీ మేము వారికి దగ్గరగా కోవిడ్ వచ్చినప్పుడు కూడా మేము మా వంతుగా జనసేన పార్టీ నుంచి ఆ రోజు ప్రజలందరూ కూడా మేము వంతుగా కొంత సహాయ సహకారాలు చేసుకుంటూ వచ్చాం. వరద వచ్చినప్పుడు నిలబడ్డాం. అంటే ప్రతి సందర్భంలో కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నాం. అలాగే అట్ ది సేమ్ ఏంటంటే ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మేము ప్రజలకి నేను అన్ని రకాలుగా అండగా ఉంటున్న వ్యక్తి ఈ 5 సంవత్సరాలు ప్రజలు నమ్మించి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని తీసుకెళ్లిన ప్రజల్ని. అలాగే చూస్తున్నాం ఎక్కడ అభివృద్ధి అన్నది లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నాడు, ప్రతి దాంట్లోనూ కూడా ఇండస్ట్రీస్ లేవు. అంటే ఈ రాష్ట్రాన్ని చాలా దారుణమైన స్థితికి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలు మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సందర్భం మనందరూ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గతంలో ఏ విధంగా లేదు, ప్రజలు కూడా ఇంత వ్యతిరేకత మరి ఈ ప్రభుత్వమే ఉన్న వ్యతిరేకత మరి గతంలో ఎప్పుడు కూడా లేదు. ప్రజలు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. 13వ తారీఖు కోసం ఎదురు చూసి ఏదైతే ఒక తిరుగుబాటు ఈ ప్రభుత్వంపై ఒక ప్రజలందరూ కూడా ఒక తిరుగుబాటు చేసే విధంగానే ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను నర్సాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి జరగాలనుకుంటున్నా, అసలు పెండింగ్ పనులు ఏంటి అసలు ఇక్కడ? మేడం, ఒకటి అంటే నర్సాపురం నియోజకవర్గానికి ప్రధానంగా ఉన్న సమస్య త్రాగునీరు. అంటే ఇక్కడ మాకు వచ్చేటప్పటికి 1,70,000 మంది ఓటర్స్ ఉన్నారు. దాదాపు 2 లక్షల మంది దాదాపు ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ త్రాగునీరు అన్నది కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఏంటంటే వాళ్ళు త్రాగే నీరు కూడా ఒక డ్రైనేజీ కూడా 2 మిక్స్ అయిపోయి ఒకసారి డ్రైనేజీ తోటి వాళ్ళు త్రాగే నీరు కూడా తాగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కూడా వ్యాధిని బారిన పడే పరిస్థితి కూడా మన నర్సాపురం నియోజక ప్రజలు చూస్తున్నాం. మేము కొన్ని చోట్ల అయితే 5 అడుగులు 6 అడుగులు వాటర్ భూమిలోంచి పట్టుకుని ఆ వాటర్ తాగే పరిస్థితి కూడా మన నర్సాపురం నియోజక ప్రజలు చూసే పరిస్థితి. అంటే నేను గతంలో కూడా ఏంటంటే త్రాగునీరు విషయంలో నేను ఒక ఆర్థికంగా స్థితిమంతులు కాకపోయినా సరే నా వంతుగా నా నియోజకవర్గానికి నా ప్రజలకి మనం ఏదైనా చేయాలని ఆలోచించడం గతంలో కూడా వాటర్ ట్యాంకులు పెట్టి ప్రజలందరూ కూడా త్రాగునీరు ఇచ్చే సందర్భం, మరి ఎవరికైనా ఫంక్షన్లు ఉన్నా సరే మా వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్ళు ఇచ్చే సందర్భం కూడా మరి ఆ రోజుల్లో మేము చేసుకుంటూ వచ్చాము. అదే ఈ త్రాగునీరు ప్రధానంగా త్రాగునీరు సమస్య మరి రాబోయే రోజుల్లో నర్సాపురం నియోజక ప్రజలు మాకు అవకాశం కల్పించినప్పుడు ప్రజలకి మంచినీరు అన్నది కూడా అందరికీ ఉండే విధంగా మరి ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇచ్చే విధంగా కూడా నా ప్రయాణం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రోడ్లు సరిలేవు, డ్రైనేజీ విధానం బాగోలేదు. ప్రధానంగా ఏంటంటే డ్రైనేజీ విధానం కూడా నర్సాపురంలో బాగోలేదు. ఎక్కడ చూసినా దోమలు అన్నది కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ డ్రైనేజీ విధానం కూడా మనం సరిచేసి ప్రజలకు మంచి చేసే విధంగా కూడా నా ప్రయాణం ఉంటుంది. అదే నర్సాపురం నియోజక ప్రజల చిరకాల వాంఛ ఏదైతే ఉందో వశిష్ఠ వారధి కూడా మరి ఆ వశిష్ఠ వారధిని కూడా మనం నిర్మాణం చేయించడానికి కూడా నేను ముందుకు వస్తాను. మరి తీర ప్రాంతం ఉంది, ఇక్కడ తీర ప్రాంతంలో నర్సాపురం తీర ప్రాంతంలో హార్బర్ కూడా మన కన్స్ట్రక్షన్ అవ్వాలి.
మరి ఈ ప్రభుత్వం కూడా స్వయాన జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు, మేము 472 కోట్ల రూపాయలతోటి హార్బర్ నిర్మిస్తున్నామని చెప్పి. అంటే ఒక మాటల వరకే ఈ ప్రభుత్వం ఒక మాటల వరకే చేస్తుంది తప్పు కానీ ఈ ప్రజల్ని ఒక ఓటు హక్కుగానే చూసుకుంటుంది తప్పు కానీ ప్రజలకు న్యాయం చేయాలి, మనకు ఓట్లేసి గెలిపించారు, వారికి అండగా ఉండాలన్న ఆలోచన ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం దగ్గర కనబడట్లేదు. మరి రాబోయే రోజుల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ హార్బర్ను కూడా మరి ప్రజలకి కట్టించే విధంగా మరి మేము కూడా ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే పేరుపాలెం పెదమైన గ్రామం ఉంది, ఆ గ్రామం కూడా ప్రతి సంవత్సరం కూడా కోతకు గురవుతుంది, సంవత్సరం లోపలికి వచ్చేసి కోతకు గురవడం జరుగుతుంది. మరి అక్కడ కూడా ఒక గోడ నిర్మాణం కూడా, రక్షణ గోడ నిర్మాణం కూడా మనం కట్టించే విధంగా కూడా మన ప్రయాణం కూడా ఉంటుందని చెప్తున్నాం. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఏదైతే నర్సాపురం నియోజకవర్గ పేరుపాలెం గ్రామంలో తీర ప్రాంతం ఉంది, ఆ తీర ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా మనం అభివృద్ధి తీసుకొస్తే కనుక నర్సాపురం నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి పదంగా ముందుకెళ్తాయి, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి పేరుపాలెం గ్రామాన్ని కూడా పర్యాటక కేంద్రంగా కూడా నేను తీసుకెళ్తానని చెప్పి మీ తరపున ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల సమస్యలపై మీరు యాత్ర కూడా చేశారు. సో ఇది మీకు ఎలా కలిసి వస్తుంది అనుకుంటారు? దానికి సపోర్ట్ కూడా మీకు సపోర్ట్ అయ్యే అవకాశం అనుకోవచ్చు అంటారా? దానిపై అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఒక మత్స్యకార సమాజానికి సంబంధించి నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు 2019లో. మరి ఆ రోజుల్లో మేము ఓటమి చెందాం. మరొకసారి ఏదైతే రాబోయే 2024 ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా కూడా పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు. అంటే జనసేన పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మత్స్యకార వికాస్ విభాగాన్ని ఏర్పాటు చేసి దాన్ని చైర్మన్గా పెట్టడం జరిగింది. అంటే మేము కూడా గతంలో కూడా మరి విభాగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా శ్రీకాకుళం కానీ ఉత్తరాంధ్ర ఈస్ట్ గోదావరి కానీ అక్కడ ఏదైతే మత్స్యకార గ్రామాలు తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా మేము పర్యటన చేయడం జరిగింది. అక్కడున్న సమస్యలు మేము చూసాం, కల్లారో చూసాం. మేము వాళ్ళ మత్స్యకారులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అన్నది కూడా మేము ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు. మరి ఆ గ్రామాలకు కూడా వెళ్ళి మేము వారు ఏదైతే సమస్యలు మరి ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలు కూడా తెలుసుకుని పాదయాత్ర చేసుకుంటూ మేము శ్రీకాకుళం నుంచి మరి ఈస్ట్ గోదావరి అలా వెస్ట్ గోదావరి దాకా వచ్చి పవన్ కళ్యాణ్ గారు నర్సాపురం నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ రోజు వేలాది మందితో అక్కడ మత్స్యకార అభ్యున్నత సభను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మత్స్యకారులకు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా సరే గతంలో కూడా చూసుకున్నాం. మరి ఏదైతే విశాఖపట్నంలో బోట్లు కాలిపోయి ఫైర్ అయిపోయినాయి, మరి ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు నేనున్నానని చెప్పి మత్స్యకారులకి ఒక్కో బోట్ యజమానికి కూడా ₹1,00,000 ఇచ్చిన సందర్భం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని వర్గాలకి కూడా అందరినీ కలుపుకునే విధంగా కూడా ఆయన ప్రయాణం ఉంటుంది. మరి ఆ రోజు రైతాంగాన్ని చూడండి, ఏదైతే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారో మరి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ దాదాపు 3,500 మందికి మరి ప్రతి ఒక్క రైతుకు కూడా ₹1,00,000 ఇచ్చిన సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే సరే నిన్నంటూ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఒక్క విషయం, గెలుపు అన్నది 100% గెలవడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం కూడా 2019లో కూడా నేను గెలవలసిన అభ్యర్థి నేను ఇక్కడ. అంటే ఆ రోజు చాలా తక్కువ సమయం నాకు టికెట్లు ఇవ్వడం కూడా చాలా తక్కువ రోజులు టికెట్ ఇచ్చారు. ఎలక్షన్ అన్ని వర్గాలని ప్రజలందరినీ కూడా కలవలేని పరిస్థితి ఆ రోజున. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ఓటమి చెందిన ఈ 5 సంవత్సరాలు నిరంతరం మరి ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిని నేను. అలాగే ఇవాళ వాళ్ళు చూస్తున్న కూటమి ఉంది, మరి తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ ఇటు జనసేన నుంచి కూడా ఈ కూటమి ద్వారా కూడా వాళ్ళ బలమైన కేడర్ ఉంది, వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వైఫల్యాలు అన్ని రకాలుగా కూడా నేను ఒకటే అనుకుంటున్నా, రాష్ట్రంలోనే మంచి మెజార్టీ వచ్చే విధంగా గెలుపు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సో అది కూడా మీకు కలిసి వచ్చే అంశం అనుకోవచ్చు అంటారా? 100% అండి. ఇప్పుడు 2019 ఎలక్షన్స్లో నేను గెలవలసిన అభ్యర్థి నేను ఇక్కడ జనసేన పార్టీ నుంచి. ఆ రోజున గతంలో నేను సేవా కార్యక్రమాలు ప్రజలకి మీకు ఇందాక చెప్పాను, వాటర్ ట్యాంకులు ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేసినా మరి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా నా వంతుగా కొంత సహాయం చేసుకుని ముందుకెళ్ళడం జరిగింది. అందరికీ కూడా కొన్ని వర్గాలకే పరిమితం అన్ని వర్గాల్ని కలుపుకునే విధంగానే నా సేవా కార్యక్రమాలను చేసుకుంటూ వచ్చాను. మరి రాబోయే రోజుల్లో కూడా అంటే ఒక అధికారం మా చేతిలో ఉంటే కనుక ప్రజలందరికీ కూడా ఇంకా మంచిగా
ఒక సేవ చేసే అదృష్టం అవకాశం కలుగుద్ది. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే లోన్లు అవ్వచ్చు, ఏదన్నా సరే ప్రజలకి డైరెక్ట్గా వెళ్లే విధంగా నేను ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. అటు వైసీపీ నేతలు చూస్తే సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు. మీరు ఏ బలంతో ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా మీ మేనిఫెస్టోకి సంబంధించి చెప్పండి. అంటే ఒక్క విషయం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సంక్షేమ పథకాల మీద బేస్ అయిపోయిన వెళ్తున్నారు. ఆయన ఎక్కడ అభివృద్ధి అన్నది లేదు. ఏమండి, సంక్షేమ పథకాలు కూడా లబ్ధిదారులు అందరికీ వచ్చే పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో లేదు. ఎందుకంటే కొంతమందికే వాళ్ళు ఏదో చూపిస్తున్నారు తప్ప కానీ అందరికీ అందుబాటులో రావటం. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే మేము గతంలో కూడా పర్యటన చేసాం, మేము మత్స్యకారులకు సంబంధించి కూడా మేము పర్యటన చేసాం. మేము ఆ రోజు ప్రజలు చెప్పే ప్రత్యక్షంగా మాకు అంటే కొంతవరకు ఏంటంటే ఏదో ఇవాళ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఇవాళ ఏసీ పెట్టుకునే పరిస్థితి ఇవాళ వాళ్ళు ఎదురుగా వస్తున్నారు. ఇవాళ కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పథకాలు రద్దు చేస్తున్నారు. లేదు నువ్వు ఐటీ రిటర్న్స్ పెట్టుకుంటే కనుక నీ పథకాలు రద్దు. నువ్వు ఏదో ఒక కారు డ్రైవింగ్ చేసుకుంటూ కారు నడుపుకుని కొనుక్కునే వ్యక్తులు కూడా ఇవాళ అనుకున్నారు. వాళ్ళ కారు ఉన్నదన్న ఆలోచనతో కూడా ఇవాళ ఈ ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తున్నారు. అంటే ప్రజల్లో ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు లెక్కల్లో చూపించేది వాళ్ళు ఎక్కువ చూపించడం ఈ ప్రభుత్వం. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు వాళ్ళు చైతన్యవంతులు వేరు. ఇవాళ మన రాష్ట్రం ఏ రకంగా ఉందని కూడా ఆలోచన చేసుకున్నారు. వాళ్ళ డెవలప్మెంట్ అన్నది ఎక్కడా లేదు. మరి డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. యువతకు ఉద్యోగాలు రాలేదు. చూడండి ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ రోడ్లు అన్నది కూడా దాని దృష్టి అసలు ఆలోచన లేదు. ఇప్పుడు వేస్తున్నారు అక్కడక్కడ. ఇప్పుడు ఏదో కొన్ని చోట్ల మాత్రం ఇప్పుడు రోడ్లు వేసి అంటే ఈ ప్రజల ఓట్లు కావాలి కాబట్టి ఇప్పుడు రోడ్లు వేసి మరి ఆ ప్రక్రియని ఆ కార్యక్రమం తీసుకుంటూ వచ్చారు. త్రాగునీరు విషయంలో నరసాపురం నియోజకవర్గం వస్తే కనుక త్రాగునీరు అన్నది కూడా ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా సరైన త్రాగునీరు ప్రజలకు అందుబాటులో ఉండలేదు. అంటే ఒక్క విషయం కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గతంలో నవంబర్ 21వ తారీఖున నర్సాపురం వచ్చి ఆ రోజు సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మరి ఆ రోజున దాదాపు 3,300 కోట్ల రూపాయలు శంకుస్థాపనలు చేశారు ముఖ్యమంత్రి గారు వచ్చి. చాలా వాగ్దానాలు చేశారు. వాళ్ళు ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి కట్టారు, అదేవిధంగా ఇంకోటి ఏదో బస్ స్టాండ్ ఒకటి కట్టారు. ఇంకెక్కడా కూడా ఏది ఒక్క కన్స్ట్రక్షన్ కూడా ఒక అభివృద్ధి సందర్భంలో మన నియోజకవర్గం లేదు. అంటే వీళ్ళ మాటలు ఏంటంటే నా బీసీలు లేకపోతే నా ఎస్సీలు లేకపోతే నా ప్రజలు లేకపోతే అంటే ఇతని మాటల వరకే ప్రజలను ఏంటంటే ఏదో అట్రాక్ట్ అవ్వాలి. ఒక మోసపూరితమైన రాజకీయాన్ని, ఒక కక్ష సాధింపు రాజకీయాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సందర్భం మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా అతను ఒక నటించే వ్యక్తి. బయట కనపడే జగన్మోహన్ రెడ్డి ఒకటి, లోపల ఉండే వ్యక్తి ఒక రకంగా ఉంటాడు. చాలా దుర్మార్గపు ఆలోచనలు. ఎందుకు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి చేసి చాలా దుర్మార్గపు ఆలోచనలు. ఎందుకంటే చూడండి ఇవాళ ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లో కూడా అటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, లేకపోతే బీజేపీయో లేకపోతే జనసేన పార్టీ ఉన్నారని చెప్పి ఆ ఓటర్లో కూడా తొలగించే పరిస్థితి అలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. గతంలో ఏ ప్రభుత్వాలు లేవు. హైదరాబాద్లో ఉన్నా లేకపోతే బయట రాష్ట్రాల్లో కానీ బయట దేశాల్లో కానీ ఎవరన్నా ఓటర్లు ఉన్నారంటే ఆ ఓటర్ని ఆ రోజు ఎలక్షన్లకు వచ్చి ఓటేసే పరిస్థితి గతంలో ప్రభుత్వాలు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వం ఏంటి ఏ రకంగా ఏంటంటే అది వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లనే తప్ప మిగతా ఓటర్లు ఎవరినన్నా సరే అంటే తెలుగుదేశం మిగతా పార్టీలు చేసే ఓటర్లందరినీ కూడా ఆ ఓటర్లు తీసేసే ప్రక్రియ కూడా మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అంటే ప్రతిదీ కూడా దుర్మార్గపు ఆలోచనతో ఉన్నాడు. చూడండి ఇవాళ నా నియోజకవర్గం తీసుకుందాం. నేను ఇవాళ నామినేషన్లు వేసాము. నా పేరు మీద కూడా అంటే ఎంత ఆలోచనలు చూడండి, రాజకీయ దుర్మార్గపు ఆలోచనలు చూడండి. వాళ్ళ ప్రజాస్వామ్యంలో నా పేరు మీద ఎవరినో ఇద్దరు తీసుకొచ్చి మరి వాళ్ళ పేరు మీద ఎక్కడో కాకినాడ నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, ఇక నర్సాపురం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళతో నామినేషన్ ఏం చేసి ఇవాళ ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు కూడా వాళ్ళతో పోటీ చేసే పరిస్థితి. నాయకరణ పేరు మీద పెట్టి పోటీ చేస్తున్నారు. అది వాళ్ళు ఎవరో తెలియదు, నర్సాపురం నుంచి ప్రజలకి తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అలాంటి వ్యక్తుల్ని కూడా ఇవాళ అంటే గతంలో ఎప్పుడు లేవు ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి దుర్మార్గ ఆలోచనలు కానీ మరి ఎవరికి రాలా. అంటే దుర్మార్గుడు కాబట్టి జైల్లో ఉండి అవినీతుడు జైల్లో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎలాంటి బుద్ధులు అతనికి ఉన్నాయి కాబట్టి మరి ఈ రకంగా ఎలాంటి కార్యక్రమాలు చేసి ఉన్నాడు. ఇంకొక విషయం మనందరూ ఆలోచన చేసుకోవాలి, మీ ద్వారా చెప్తున్నాను. అంటే ఇంకోసారి కనుక ఈ ప్రభుత్వం కానీ ఇలాంటి దుర్మార్గుడు కానీ అధికారంలోకి వస్తే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా కూడుండే పరిస్థితి ఉండదని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అంటే వైసీపీ నేతలు పేదవాడు పెత్తందారంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. మరి బీసీ మీ ప్రత్యర్థి క్షత్రియ, మరి మీరేమంటారు?
ఒక్క విషయం అంటే చాలా ఇది అసలు చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పెత్తందారుడు పేదవాడు పెత్తందారుడు అంటారు. ఏమంటే ఒక్క విషయం, జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ఇవాళ రాష్ట్రాన్ని అతను రాజకీయం చేసుకుంటూ పూర్తిగా వ్యాపారం చేసుకున్నాడు. అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం అది. ఏమండి, లిక్కర్ ఉంది. ఇవాళ నిజంగా ఆ రోజు మద్యపానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మద్యాన్ని అసలు అనుకున్న దానికన్నా రేటు ఎక్కువ అమ్మి ఇవాళ అతను దాని ద్వారా కూడా కోట్లాది రూపాయలు, రోజుకు కోట్లాది రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వాళ్ళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. అదీ కాకుండా అంటే ఒక విషయం, మనం మద్యం తాగితే ఆరోగ్యాలు పాడైపోతాయి. అదేవిధంగా ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం ఉందో అది సొంత డిస్టిలరీ ద్వారా తయారు చేసి మరి ఏదో పేర్లు బ్రాండ్లు కొత్త పేర్లు పెట్టి రిలీజ్ చేసినాయి. ఏంటంటే సరైన నాసిరకం మందు కాదు అది. అవన్నీ కూడా చాలా దారుణమైనది మందు. అలాంటి మద్యం తాగడం వల్ల కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రంలో కూడా. అలాంటి మద్యాన్ని అమ్మైనా ఎక్కువ రేటుకి అమ్మేసి ఇవాళ దాని మీద కూడా వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్న పరిస్థితి మనం జగన్మోహన్ రెడ్డిది. మరి ఇసుక శాండ్ మీద చూడండి. అసలు ఇవాళ భవన కార్మికుడు కానీ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా కూలి పని చేసుకోవాలన్నా తాపి పనులు ఎవరైనా సరే ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎంత ఇబ్బంది. 2 సంవత్సరాలు అసలు భవన కార్మికులు పనులే లేవు, ఖాళీ కూర్చున్నారు. ఒక పక్కన కోవిడ్ వల్ల, ఒక సంవత్సరం జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇసుక విధానమే కరెక్ట్ విధానం కాదు. మిగతా రాష్ట్రాల్లో చూడండి ఇసుక ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉంది, మన ఆంధ్ర రాష్ట్రాల ప్రజలకు ఇసుక ఏ రకంగా అందుబాటులో ఉందని చూడండి. ప్రతి దాంట్లో కూడా కోట్లాది రూపాయలు అతను సంపాదించుకునే పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం. మరి అదేవిధంగా ఆక్వా ఉంది మాకు. ఆక్వా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మన కోస్తాంధ్రలో కూడా చాలా ఇన్కమ్, దాని మీద లాభసాటి ఎక్కువ. అలాంటిది కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి ఆక్వా జోలికి వచ్చినా సరే వాళ్ళ ఆక్వా రైతులందరూ కూడా వాళ్ళు నాశనం అయిపోయారు. వాళ్ళు చాలా దారుణమైన అంటే అది ఆక్వా కల్చర్ కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కల్చర్. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళు మామూలుగానే కల్చర్ బాగుంటలేదు. మరి జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పి ఆక్వా రైతులు కూడా పూర్తిగా నాశనమైన సందర్భం కూడా మనందరూ చూసుకోవాలి. చాలా దారుణమైన బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. మరి పెత్తందారుడు అసలు దేశంలోనే నాకు తెలుసుండి ఆయనంత అత్యంత సంపన్నుడు కూడా ఉండడేమో అని చెప్పి నేను అనుకున్నాను మన దేశంలో. అలాంటి ఏం చేసుకుంటాడో డబ్బు తెలియదు, నాకు అర్థం కాదు నిజంగా. కోట్లాది లక్షలాది కోట్లు సంపాదించుకుని అతను మరి ఏం చేసుకుంటాడు చూడండి. అంటే ఒక విషయం నిజంగా వాళ్ళ చెల్లి షర్మిల ఎవరో మాట్లాడవసలు దాని గురించి. షర్మిలకు రావాల్సిన వాటా, మరి ఆ చెల్లికి రావాల్సిన వాటా కూడా అతను మరి ఇవ్వట్లేదంటే ఇంకంతకన్నా దౌర్భాగ్యం చెప్పండి అతను. అది చాలా దారుణం. మరి అమ్మాయి కూడా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఒక మహిళ మరి ఒంటరి పోరాటం చేసింది. అలాంటిది మరి ఆ చెల్లిని కూడా ఈరోజు మరి వాళ్ళందరూ బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతూ తల్లి చెల్లి కూడా మరి ఏ రకంగా వచ్చి మాట్లాడుతున్నారో కూడా మనందరూ చూడవలసిన అవసరం ఉంది. దయచేసి ఒక దుర్మార్గుడు అతను చెల్లెలే చెప్తున్నారు దుర్మార్గుడు ఓట్లు వేయొద్దని చెప్పి, వాళ్ళ ఇంట్లో మనుషులే చెప్తున్నారు. నాకు డౌట్ కూడా వస్తుంది, వాళ్ళ తండ్రిని కూడా మరి జగన్మోహన్ రెడ్డి చంపించేయడం అని చెప్పి మాకు డౌట్ కూడా వస్తుంది. అది అని అలాంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. చూడండి మరి వివేకానంద రెడ్డి చంపించి కూడా అతనే కదా. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో అతనికి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అతనితో రాజకీయం చేస్తున్నాడు ఆయన. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా మేము కోరుకున్నది ఒకటే, ఇలాంటి దుర్మార్గుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా అవుతే కనుక మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఒకవేళ ఈసారి ప్రజలు కనుక మిమ్మల్ని ఆదరిస్తే ఎలాంటి అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తారు ఈ నర్సాపురం నియోజకవర్గాన్ని? ఏమండి, డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ఇబ్బంది ఉంది నర్సాపురం ప్రజలందరికీ కూడా. నేను ప్రధానంగా నేను మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినప్పుడు మీటింగ్లో కూడా నేను చెప్పాను, ఆయనకి మా ప్రజలందరూ కూడా త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్నారు, మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇబ్బందిని మనం సరిచేయాలి, మంచి వాటర్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను చెప్పాను. వాళ్ళకి నాకు అవకాశం ఇవ్వండి, త్రాగునీరు ఇబ్బందిని మీకు అన్ని రకాలుగా కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే విధంగా నా ప్రయాణం ఉంటుంది. అదేవిధంగా రోడ్లు ప్రతి చోట్ల రోడ్లు వేసే విధంగా నేను ఉంటాను. డ్రైనేజీ విధానం కూడా బాగాలేదు, మరి దానికి కూడా డ్రైనేజీ విధానం కూడా నేను మరి ఏ రకంగా ముందు దాన్ని సరిచేయాలనే ఆలోచనతో కూడా నేను ముందుకెళ్తానని చెప్తున్నాను. అంటే ప్రధానంగా మాకు వచ్చేటప్పటికి శ్మశానం ఒకటి, నరసాపురం పట్టణంలో శ్మశానం కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది.
ఎవరన్నా చనిపోతే కనుక శ్మశానంలో వాళ్ళు ఆ శవాల్ని అక్కడ సరిగ్గా లోపలికి వెళ్ళి ఆ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు. చుట్టూ ఏం డంపింగ్ యార్డ్ ఉంది. వాటిలో కూడా అధునాతనంగా కూడా ఒక మంచి చేయాలని ఆలోచనతోటి మరి మేము ముందుకెళ్తాం. మరి అదేవిధంగా ఏదైతే నర్సాపురం నియోజక ప్రజలు చిరకాల వాంఛ ఏదైతే ఉందో వశిష్ఠ భారత కూడా మరి ఆ బ్రిడ్జిని కూడా మరి నేను కట్టించే విధంగా కూడా నేను చర్య తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మాకు కూడా వచ్చేటప్పటికి ఏంటంటే ఈ గ్రామాలు పర్యటన చేస్తున్నాం కూడా తెలుస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ జీవన విధానం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఇక్కడి నుంచి తూర్పు వెళ్ళాలన్నా, దట్ మీన్స్ శ్రీకాకుళం అక్కడికి వెళ్ళాలన్నా సరే వాళ్ళ బస్సు ప్రయాణం అనేది చాలా అధికంగా ఎక్కువ అవుతుంది. ట్రైన్ ఫెసిలిటీ లేదు. మరి వారందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో మనకి నరసాపురం ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ట్రైన్ వెళ్లే విధంగా కూడా నేను చూసుకుంటానని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే నరసాపురం నియోజకవర్గ అభ్యర్థి జనసేన అభ్యర్థి అయినటువంటి మన బొమ్మిడి నాయకర్ గారు చెప్పడం జరుగుతుంది. అత్యధిక మెజారిటీతో ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరుతాం, ఈ నరసాపురం అభివృద్ధికి పాటుపడతామని చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు